పరివ్రాజకులు జగద్గురు ఆదిశంకరాచార్య జగద్గురు పుష్పగిరి మహాసంస్థానం పీఠాధీశ్వరులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారిని విద్వత్సభ దశాబ్ది మహోత్సవ అనుగ్రహ సందేశాన్ని ఇవ్వవలసిందిగా సవినయంగా సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. శ్రీ గురుభ్యో నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్దిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రిక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం ఛత్రీభూతపణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే. నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభ, శివుడు, గురువు ముగ్గురు కూడా ఒకటి. అందుకే శ్రీ గురుభ్యో నమః అనే విద్యారంభాన్ని మనం ప్రారంభం చేస్తాం. సభాయై నమః అంటే సభా సరస్వతి స్వరూపంగా, అంతేకాకుండా వాక్కు గణపతి స్వరూపంగా, ఈ మూడింటి యొక్క ప్రతిఫలం ఏదైతే ఉందో దానిని మనం ఏమని పిలుస్తున్నాము? శృతి, స్మృతి, పురాణం. ఈ మూడు లేకుండా లోకంలో ధర్మము లేదు. అందుకే గురువుని నమస్కరించి ప్రారంభించేటువంటి విద్య లోకంలో ధర్మాన్ని స్థాపింపచేసేటువంటి శక్తిగా, వాక్శక్తిగా, లోకంలో సుస్థిరంగా ప్రవర్ధిల్లాలి అని గురువుగారి యొక్క వాక్ బలంతో, వారి అనుగ్రహ బలంతో ప్రారంభించినటువంటి ఈ యొక్క తెలంగాణ విద్వత్సభ దశాబ్ది మహోత్సవాలు. ఇందాక మనకు వనమామల దర్శన శర్మ గారు చెప్తూ ఒక మాట అన్నారు. గురువులు, పీఠాధిపతులు ఎంతోమంది యొక్క తపోబలాన్ని రూపుదిద్దుకున్నటువంటి సభ ఈ యొక్క జ్యోతిష్య విద్వత్సభ. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరుల వారి యొక్క పరిపూర్ణమైనటువంటి శంకర భగవత్పాదులు, సభాశంకరులు, ఇక్కడ ఉండేటువంటి విద్వద్రూప శంకరులైనటువంటి వారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? లోకంలో ధర్మాన్ని లోకంలో సుస్థిరపరుస్తూ, ఇందాక మన కాపరే గారు ఒక అద్భుతమైనటువంటి మంత్రార్థాన్ని మనకు చెప్పారు. చిత్రం దేవానా ముదగాదనీకం. ప్రత్యక్షభూతమైనటువంటి జ్యోతిష్శాస్త్రానికి ప్రత్యక్షత ఎవరి వల్ల కలుగుతున్నది అంటే సూర్యచంద్రాదుల వల్లనే కలుగుతున్నది. తర్వాత మళ్ళీ అగ్ని వల్ల కలుగుతున్నది, యజ్ఞయాగాదుల వల్ల కలుగుతున్నది. అందుకే అగ్ని కేవలం యజ్ఞస్వరూపమే కాదు, వాక్స్వరూపం కూడా అగ్నియే. అందుకే అగ్నిర్మేవాచశ్రితః వాగ్హృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి. వాక్ రూపంలో రానటువంటి యజ్ఞము యజ్ఞరూపంలోకి అది పరిణమించదు. కాబట్టి కేవలం అగ్నిహోత్రాదుల యందు హవిర్భాగాలను ఇవ్వటం చేతనే యజ్ఞం కాదు, అక్కడ వాక్ విజ్ఞానం కూడా ఆ యజ్ఞము చేత అది సమ్మిశ్రితమైనప్పుడు అది యజ్ఞంగా రూపుదిద్దుకుంటుంది. అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల యొక్క అగ్ని ఏ యజ్ఞము చేత బాగపడుతుంది అంటే
అది విద్వాంసుల యొక్క వాగ్బలము చేతనే లోకము సంస్కరింపబడాలి. ఆ విద్వాంసులకు గురువులైనటువంటి శంకర భగవత్పాదాది సకల మతములు, అంటే ఆయా కాలంలో ఆ తత్వాలు ప్రతిపాదించటానికి పరమాత్మ అంశరూపంలో వస్తే వారి వాగ్వైభవం లోకంలో ఆచార్య వాణిగా వినపడుతుంది. ఇది శాసనం. ఇక్కడే ఇంతమంది విద్వన్మూర్తులందరూ కూడా ఈ సభలో కూర్చొని దేని కొరకున్నారు అంటే లోకంలో ఏకనిర్ణయాత్మకమైనటువంటి ధర్మాన్ని లోకానికి వినిపించటానికి చేసేటువంటి ప్రయత్నమే ఈ యొక్క సభాస్వరూపం. అలాగా ఈవేళ మనకిక్కడ అనేక మంది, మన ఎండోన్మెంట్ కమిషనర్ గారు హనుమంతరావు గారు పిలవగానే ఆ ఆధ్యాత్మిక వైభవం మీద కలిగినటువంటి శ్రద్ధ మన సమాజానికి ఏదో ఒక ఉన్నతమైనటువంటి ఉపకారం చెయ్యాలి అనేటువంటి ఆ మనస్సులో ఉన్న తపనే ఈవేళ ఈ యొక్క కార్యక్రమానికి వారి యొక్క పరిపూర్ణ సహకారాన్ని అందింపజేసింది. అందుకే గీతాశాస్త్రంలో కూడా శ్రద్ధామయోయం పురుష అన్నారు. శ్రద్ధ లేనటువంటి పురుషత్వము అది లోకానికి ఎప్పుడు ఉపకారం కాదు, అపకారమే చేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రద్ధామయులైనటువంటి సాత్విక గుణ సంపత్తి కలిగినటువంటి వారు. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత. ఆ శ్రద్ధయే తపస్సు. ఆ తపస్సే ఈవేళ భాషిస్తున్నటువంటి విద్వత్ సభ. అందులో 9వ వార్షిక సభ మన పుష్పగిరి పీఠంలో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్వన్మూర్తులందరూ కూడా అక్కడికి హాజరై ఆ సభను ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ప్రతి కాల నిర్ణయాన్ని వాళ్ళు చేశారు. ఏ రోజు చేయాలి, ఏ రోజు చేయకూడదు అనేటువంటి ముక్తకంఠంగా అందరూ సిద్ధాంతులు ఏకీభవించినటువంటి సిద్ధాంత వాదన అక్కడ జరిగి ఈ పరాభవనామ సంవత్సరంలో అనేకమైనటువంటి వివాదాలని పరిష్కరించి మనకు ఒక కాలాన్ని ఇచ్చారు. సమయం అది ప్రకాశవంతంగా ఉండాలి, అప్రకాశంగా ఉండకూడదు. ఎందుకంటే సూర్యుడు ఏ కాలంలో ఉదయించాలి అనేటువంటిది సిద్ధాంతులే చెప్పాలి. పోని సూర్యుడు ఉదయించిన కాలానికి ఇక్కడ ఉదయం రాసిన కాలానికి తేడా ఉందనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ గడియలు నిమిషాలు కళాకాష్ట ముహూర్తాశ్చ అహోరాత్రాశ్చ వత్సరః అని మనకు ప్రమాణాలు వేదంలో నుంచినే వస్తున్నాయి. ఇందాక ఆత్మతత్వాన్ని మన కాపరే గారు మంత్రార్థంలో చెప్తూ ఆత్మ అంటే సూర్యుడే, అందులో సందేహం లేదు. మనం అంటూ ఉంటాం ఆత్మను చూశారా, జీవాత్మ పరమాత్మ, ఆత్మను జీవాత్మను పరమాత్మను అంతరాత్మను ఇన్ని రకాలుగా మనం మాట్లాడుతున్నామే. ఈ ఆత్మభావాన్ని ఎవరన్నా దర్శించారా అంటే వేదం చెప్తున్నది నాయన, ఉదుత్యం జాతవేద సందేవం వహంతి కేతవః. అక్కడ ఆ చిహ్నరూపమైనటువంటి ఆ యొక్క సూర్యుడిని చూస్తే ఆత్మను దర్శించినట్టే కదా. ఆయన ఉదయిస్తే ఇందాక చిత్రం దేవానాముదగా దనీకం అనేకమనేటువంటి దేవతలందరూ కూడా సూర్యుడిని ఆశ్రయించి ఉదయిస్తున్నారు కదా. అందుకే సూర్యోదయంతో సూర్య ఆరాధన చేత సంధ్యావందనాది అర్ఘ్యప్రధానాల చేత ఆత్మప్రకాశ జ్యోతి ఎలాగైతే ప్రకాశిస్తుందో ఆ ప్రకాశంలో నుంచి వెలువడేటువంటి సంస్కార విద్వత్ వాక్యములు ఏవైతే ఉన్నాయో అవి లోకానికి ధర్మాన్ని కలగజేస్తాయి. సనాతన ధర్మము అంటే ఏమిటి? పూర్వకాలంలో మనకు ఆత్మోపాసన విధానంలోనే సంధ్యావందనం, ప్రాతర్కాలంలో ప్రతి సంధ్యాకాలంలో సంధ్యావందనం అనేటువంటి విధానాన్ని ఎందుకు పెట్టారు, 3 కాలాల్లో ఎందుకు చెయ్యాలి అంటే అది కేవలము ఒక శాఖకో ఒక మతానికో లేకపోతే దీనికి మాత్రమే సంబంధించినటువంటి విధానం కాదయ్యా. ఆత్మవిద్య సంధ్యావందనం. ఇంకా అక్కడి నుంచి బ్రహ్మ విద్యలు ఎన్నో ఉన్నాయి, ఉపనిషత్ విద్యలు ఉన్నాయి, నక్షత్ర విద్యలు ఉన్నాయి, ఉపాసనా విద్యలు ఉన్నాయి, ధర్మశాస్త్ర పురాణాదులన్నీ ఉన్నాయి. అన్నిటికీ మూలమైనటువంటి విద్య ఏమిటి అంటే సూర్యోపాసన విద్య. ఇది జగద్గురువులైనటువంటి వారందరూ చెప్తూ ఉన్నారు. పోనీ గాయత్రి మంత్రాన్ని ఉపాసించాలా? కాదు, గాయత్రి ఛందస్సు. ఇక నిజానికి చెప్పాలంటే గాయత్రి అనేటువంటి శబ్దానికి అర్థం ఛందస్సు. ఆ ఛందస్సులో అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి. అందులో అష్టాక్షర గాయత్రి, త్రిపదా గాయత్రి, చతుర్వింశత్యక్షరా గాయత్రి ఇలాంటివి ఉన్నాయి. ఆ అక్షరాలను చేసిన గాయత్రి మహామంత్రోపాసన ఫలాన్నే మనం పొందుతాం. కానీ మనము పరిశోధన మీద ఉన్నటువంటి ప్రజ్ఞ విశ్వాసం మీద లేకపోయింది. పెద్దలు పరిశోధించి
అనాదిగా సంవత్సరాలుగా యుగాలుగా కేవలం ఈ శాస్త్రానికి ప్రమాణము ఏదో కొన్ని సంవత్సరాలు శతాబ్దాలు సహస్రాబ్దులో కాదండి, అనేక యుగాలు. ఎప్పటి నుంచి బ్రహ్మావిర్భవమైనటువంటి కాలం దగ్గర నుంచి దీనికి ప్రమాణం. బ్రహ్మకు ఒక పగల్ని చతుర్యుగ సహస్రాన్ని బ్రహ్మణో దినముచ్చతే అంటున్నారు. ఒక్క 4 యుగాలు 1000 సార్లు గడిస్తే బ్రహ్మకు ఒక పగలట. అటువంటి పగల్లో బ్రహ్మ యొక్క ఆవిర్భూత కాలం దగ్గర నుంచి శాస్త్రాగమాది విషయాలన్నీ వస్తూ ఉన్నాయి. బ్రహ్మ సృష్టిలో అనేక మంది మహనీయులు జన్మిస్తూ ఉన్నారు. వారి ముఖాత్ మనకు ప్రజ్వలిల్లుతున్నటువంటి ఈ యొక్క విద్వత్తు వైభవం అంతా కూడా వస్తూనే ఉన్నది. కానీ నవో నవో భవతి జాయమానోన్హం అన్నట్టుగా ఆ యొక్క చంద్రుడు ఏ రీతిన ఒకరోజు పుట్టినటువంటి వాడు అదే రీతిన ఉండడో, మన మనుషులు కూడా ఈ యొక్క శాస్త్రాల మీదకి, అంటే చంద్రగతిని ఈ గతిని మనం సంబంధించి చెప్పటం కాదు, మన మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు కనుక మనకు రోజుకు ఒక కొత్తదనాన్ని కోరుకుంటూ ఉన్నాము. అందుకే ఈరోజు మనం ఏదైనా ఒక వాక్యం చెప్తే ఆ వాక్యం వేదవాక్యంలో ఉన్నటువంటి వాక్యమే మరుసటి రోజుకి ఇంకో రకంగా ఆ ధర్మం ప్రవృత్తి ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు మన దేహ ప్రవృత్తి ఎలా ఉన్నది, రోజు రోజుకి ఎలా మారుతున్నదో మనస్సు గతి కూడా అలాగనే మారుతూ ఉంటుంది. అలాగనే సమస్యలు, దానికి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అందుకే ప్రతి సంవత్సరము విద్వత్సభలు పెడుతూ ఉండాలి. ప్రతి సంవత్సరం ఆ విద్వత్సభల్లో జరగవలసినటువంటి నిర్ణయములు జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడో 1901లోనో 50లోనో 100లోనో జరిగినటువంటి నిర్ణయము మళ్ళీ ఈ సంవత్సరానికి అది అనుకూలిస్తుంది అనేటువంటి వ్యాఖ్యానము ఈ యొక్క సందర్భంలో జరగదు. ఎందుకంటే అనంతమైనటువంటిది కాలము, అనంతమైనటువంటిది శాస్త్రం. అనంత శాస్త్రం బహువేదితవ్యమని మనకు ప్రమాణాలే చెప్తూ ఉన్నాయి. నిన్నటి రోజులాగా ఈరోజు లేదు. కాబట్టి ఈరోజు జరిగిన పరిణామాలని బట్టి జరగబోయేటువంటి కాలాలను ఎవరైనా విశ్లేషించగలుగుతున్నారు లోకంలో అంటే ఆచార్యుల యొక్క అనుగ్రహము చేత ధర్మ మార్గంలో నడిచేటువంటి తపోవంతులైనటువంటి విద్వన్మూర్తుల యొక్క సభా ఫలితంగా లోకంలో ధర్మము ఉద్ధరింపబడాలి. ఇది శాసనం. ఏతదను శాసనం. ఇలాగ అనేకం. కాకపోతే మనకు సమయాతీతము. ఇక మనం చెప్పేటువంటి ఈ ప్రమాణాల కంటే కూడా వారు చెప్పేటువంటి ప్రమాణాలని మనం వినాలి. అందుకే జ్యోతిష్యాన్ని ఎలాగా చూస్తున్నాము అంటే, జ్యోతిష్యం అనేటువంటిది జ్యోతిషం చక్షుషి విద్యాత్ అనుభిశ్చ మహద్భిశ్చ. చూడండి, అణువు దగ్గర నుంచి మహత్తు వరకు కూడా ఏదైనా ప్రకాశింపజేస్తున్నది చక్షుర్ప్రకాశవంతం కలిగినటువంటిది కనుక, ఇంద్రియం కనుక దేహంలో మీకు పరమాత్మ నేత్రములు అనేటువంటి ఇంద్రియాన్ని పెట్టకుండా మిగిలినటువంటి ఏ ఇంద్రియాలని పెట్టినప్పటికీ కూడా మీరు ప్రపంచంలో ఎలాగైతే ఉన్నటువంటి వస్తు సామగ్రి యొక్క జ్ఞానాన్ని మనం పొందలేమో, తార్కంలో ఒక లక్షణం మనకు చెప్తారు. ప్రత్యక్షం అంటే ఏమిటి అంటే, ఆత్మ మనసా సంయుజ్యతే మన ఇంద్రియేణ ఇంద్రియమర్థేన తతః ప్రత్యక్షం. కాబట్టి సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కాబట్టి ఇది చక్షురు విద్య, ఇది జ్యోతిషం విద్య. కాబట్టి జ్యోతిషం చక్షుషి విద్యాత్. కాబట్టి సకల వేదముల యొక్క మంత్రార్థములు దేన్ని ఆశ్రయిస్తున్నాయి? జ్యోతిష్యాన్ని ఆశ్రయిస్తూ. ఆ జ్యోతిష్య ప్రకాశం వలన ఏమవుతోంది? తమో నివృత్తి కలుగుతున్నది. ఇప్పుడు చూడండి, ప్రకాశంగా ఉన్నటువంటి స్థలంలో ఇక సభాపూజ్యులైనటువంటి మహాపండితులు, మన తెలంగాణ కవి సోదరులు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, మన శాస్త్రుల వెంకటేశ్వర శాస్త్రి గారు, వాసోజ్జుల రాధాకృష్ణ శర్మ గారు, మన దర్శనం శర్మ గారు, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు బసవరాజు గారు, మన ఈవో గారు, మన కమిషనర్ గారు, మన చెప్పల శ్రీ హరినాథ్ శర్మ గారు, చిలకమర్తి లక్ష్మీనాథాచార్యుల వారు, ఇక్కడ ఇంతమంది ప్రకాశిస్తున్నారు. కానీ ప్రకాశించవలసింది ఎక్కడ? మీ హృదయాల్లో. కనిపించేటువంటి స్థలంలో మాట్లాడేటువంటి వాక్యం దగ్గరికి మనం ప్రకాశం ఎక్కువగా పెడతాం. కారణం ఏమిటి అంటే, ఎంత ప్రకాశంగా కూర్చున్న వాళ్ళు కనిపిస్తారో అంత ప్రకాశవంతమైనటువంటి హృదయ జ్యోతి మనకు వెలుగుతుంది. ఈ విద్వత్సభలో జరిగేటువంటివన్నీ, గురువులు చెప్పేటువంటివన్నీ, విద్వత్సభలో జరిగేటువంటి పరిష్కారాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఇది ఏదో వారికి పాండిత్యం వచ్చు కాబట్టి వారు వాదన చేసుకుంటున్నారనే మాటను చెప్పుకోకుండా, లోకంలో మీ ఆత్మ సూర్యుణ్ణి ఉదయింపజేసేటువంటి ఒక మహాసభగా
ఈ విద్వత్సభను మనం పరిగణించాలి. ఇది మనం ఎందుకు అవసరం లేదు అనే మాట ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకంటే అనవసరమైన మొక్క, వ్యర్థమైనటువంటి పురుషుడు ప్రపంచంలో లేనే లేరు. ఏదో ఒక సందర్భంలో ఆత్మజ్ఞానం మనకు కలగాలి కనుక అనేక విషయముల యందు శ్రవణ లక్షణం వల్లనే ఆత్మ ప్రచోదనం అనేది కలుగుతుంది. అందుకే బ్రహ్మశబ్దానికి కూడా ఆనందం అనేటువంటి అర్థాన్నే చెప్తారు. బ్రహ్మ అంటే పరమాత్మ, నారాయణ పరోజ్యోతిరాత్మ నారాయణ పరహ అని వేదమంత్రం ఉన్నది. అంటే ఆయన జ్యోతిస్వరూపుడు. మీరు దేవుణ్ణి చూశారా? జ్యోతిష్ను చూస్తే చూసినట్టే, జ్యోతిష్యాన్ని చూస్తే చూసినట్టే. మీ లోపల జ్యోతిస్వరూపంగా మీరు కనిపిస్తే జ్ఞానోదయం అయినట్టే. కాబట్టి ఆత్మసాక్షాత్కార యోగాన్ని విద్యా విజ్ఞానం కలిగినటువంటి పండితుల యొక్క సన్మార్గంలో కాకుండా స్వప్రయత్నం చేత సిద్ధి పొందినటువంటి లక్షణములు ఈనాటికి ఎక్కడా లేవు గనుక పెద్దల వాక్యాన్ని ప్రమాణంగా మనకు ధర్మశాస్త్రాలన్నీ సూచిస్తూ తద్విదాంచ స్మృతిశీలే అనేటువంటి ఒక వాక్యం చెప్పారు. కారణం ఏమిటి అంటే వేదోకిలో ధర్మమూలం, ధర్మాలకు వేదం మూలమై ధర్మానికి పురాణములు ఎలాగైతే ఉపస్తంభకంగా అంటే వాటికి అర్థాలు వ్యవహరింపచేసేటువంటి తత్వంగా పురాణాలు భాషిస్తున్నాయో ఈ పురాణాల్లో ఉండేది ధర్మమే. ధర్మానికి వేదం మూలం. ఈ మూడింటికి ఎవరు ప్రమాణము అంటే ఆచార్యులైనటువంటి ఏ శంకర భగవత్పాదాచార్యాది పరంపర. ఇక్కడ మీరు ఏ ఆచార్యత్వాన్ని తీసుకుంటే ఆది శబ్దము చేత ఎందుకు ఆదిశంకరులని మనం అంటున్నామంటే మా పరంపర ఆదిగా మనము ఉన్నటువంటి దీర్ఘకాలంగా చూస్తే ఆచార్యుల్లో ఆదిగా వారి యొక్క నామం కనిపిస్తోంది కనుక ఆదిశంకరులు అంటున్నాం. అంటే గురు పరంపరలో అంతకుముందు ఎవరున్నారో మనకు ప్రమాణంగా చెప్పటానికి వ్యాసుల వారు ఉన్నారు. అందుకే నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అన్నాం. ఎందుకంటే శంకరులు వారు వ్యాసుల వారితో తర్కించినటువంటి అంశాలు మనకు మాధవీయ శంకర విజయంలో కనిపిస్తున్నది కనుక ఈ శంకర వ్యాసలు వారి యొక్క వాద ప్రమాణాలు ఇంకొక సందర్భంలో మనం విన్నాము అంటే జగత్తులో బ్రహ్మ పదార్థ నిరూపణకు కావలసినటువంటి విశ్వాస సామగ్రిని అంతా కూడా అక్కడ వారి యొక్క వాదోపవాదాల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి వ్యాసుల వారు ఎప్పటి వారు? మహాభారతం కాలం నాటి వారు. 5000 సంవత్సరాల పై చినుకు, దాదాపు 5000 సంవత్సరాలు, 200 సంవత్సరాలు. శంకర భగవత్పాదుల్ని మనము కాలక్రమేణా 1500, 1100, 2000 సంవత్సరాల మధ్యక్రమాణాన్ని తీసుకుంటాం. అందుకే అశ్వత్థామో బలిర్వ్యాసు అన్నట్టుగా వారి చిరంజీవులు. ఎందుకంటే శంకర భగవత్పాదాది సకల ఆచార్యులకు కూడా విద్యారణ్య ఆచార్య పర్యంతము దర్శనమిచ్చినటువంటి మహనీయులు కనుక కేశవం బాదరాయణం. కాబట్టి ఆ కేశవుడు బాదరాయణ రూపంలో బదిరీ క్షేత్రంలో కృష్ణద్వైపాయనులుగా సంచరిస్తూ ఈనాటి ఆచార్య పరంపరలో ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా విద్యా సంప్రదాయాలను అందించినటువంటి ఏకైక తత్వ గురువుగా నారాయణుడే బాదరాయణుడిగా, శంకరుడే శంకరులుగా కీర్తిస్తున్నటువంటి నిజమైన అద్వైత పరంపరగా. అద్వైతము అంటే భావన ఇక్కడ. ఎందుకంటే మీలో ఏ భావన బలంగా లోపల మీకు నాటుకొని ఉంటుందే ఆ భావనే మీకు కర్మాత్మకంగా ఉంటుంది. అందుకే సత్శ్రవణం చెయ్యాలి, సత్కీర్తనం నోటికి అభ్యాసం చెయ్యాలి, సద్భావనతో లోకంలో చరించాలి. ఈరోజు ఆ సద్భావనయే లోకంలో కరువై అధర్మానికి కారణమవుతోంది కనుక తెలంగాణ విద్వత్సభ దశాబ్ది మహోత్సవాలయందు సిద్ధాంత, జ్యోతిష, ఆగమ, ధర్మశాస్త్ర సదస్సుల యొక్క విద్వద్గోష్ఠిలో అనేక మంది కవులు, అనేక మంది ఆగమశాస్త్ర పండితులు, సిద్ధాంత పండితులు, తర్వాత వేద పండితులు, శాస్త్ర పండితులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క లోకంలో ఉండేటువంటి తమో నివృత్తికరమైనటువంటి ప్రతిపాదనలు చేస్తూ ఇది గురు పరంపరతో గురువుల యొక్క ఆశీర్వచన బలంతో ప్రారంభమై ఈనాటికి నవనవోన్మేషంగా మనకు పుష్పగిరి పీఠంలో 9వ వార్షిక సభగా పరాభవనామ సంవత్సరంలో ఎవరికీ పరాభవం జరగకుండా అక్కడ సిద్ధాంత ప్రతిపాదన జరిగి ప్లవంగనామ సంవత్సరంలో అందరూ కూడా అద్భుతంగా
ఆ యొక్క పుష్ప వికాసంతో ఆనందమైనటువంటి ధర్మ స్వేచ్ఛను ధర్మశాంతిని అనుభవించేటువంటి సభగా ఈ సభ ప్రవర్ధిల్లాలి అని మనస వాచ కర్మణ శంకర భగవత్పాదుల యొక్క వాక్యము ఏదైతే మా హృదయంలో ప్రణవోపాసనలా భాసిస్తున్నదో ఆ తపోశక్తిని జ్యోతిప్రకాశంలా ఇక్కడ సాక్షిభూతంగా వెలిగించి మేము మా గురు పౌర్ణమి సమారభ్య ప్రోష్టపది పౌర్ణమి పర్యంతము జరగబోయేటువంటి అనుష్ఠానంలోకి వెళుతూ ఎక్కువ కాలం లేకపోయినా ఆత్మసాక్షిగా ఉన్నటువంటి జ్యోతి ఇక్కడనే ఉన్నది. అందరూ ఆత్మీయులు అంటే ఏమిటంటే ఆత్మను పంచుకున్నవారు, అందరూ ఆత్మను పంచుకున్నవారే. ఎందుకంటే గురువుగారుని ఎవరి నామాన్ని స్మరిస్తే వారి యొక్క ఆత్మతత్వము ఆ యొక్క నామతత్వము వారిలో ప్రజ్వలిస్తుంది. అందుకే నిరంతరము కూడా భగవన్నామస్మరణ చేయమన్నారు మనకు. ఎందుకు నామాన్ని చెయ్యాలి అంటే ఎవరిని నామాన్ని మనం ఉచ్చరిస్తే ఆ నామము యొక్క గుర్తు మనకు వస్తుంది. అందుకే రామ అన్నాం అనుకోండి రామాయణం గుర్తొస్తుంది, కృష్ణ అన్నాం అనుకోండి భారతం భాగవతం గుర్తొస్తుంది, నృసింహ అన్నాం అనుకోండి ప్రహ్లాద చరిత్ర గుర్తుకొస్తుంది. ఇది కాకుండా ఇంకా శివ అంటే శివపురాణం గుర్తొస్తుంది, శ్రీశైలం గుర్తొస్తుంది. చూడండి ఎన్ని సద్భావనలో. అలాగా శ్రీ గురుభ్యో నమః అంటే గురువు గారు గుర్తు రావాలి. కాబట్టి అందరూ కూడా గురు శబ్దం చేత ప్రారంభింపబడేటువంటి ఈ యొక్క శబ్దము ఈ యొక్క సభ అని మేము ప్రారంభం చేస్తూ ఆత్మీయ భావనగా గురుభావనతో ఏకాత్మన ఈ యొక్క సభలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా ధర్మార్థ కామమోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థములని సిద్ధింపచేయుగాక అని మా యొక్క దీక్ష అనుష్ఠానానికి వెళుతూ మా మనస్సులో ఉన్న కొద్దిపాటి మాటలని ఈ సభలో జ్యోతిలా ప్రకాశింపచేసి అందరినీ ఆశీర్వదిస్తూ మా వాణికి విరామాన్ని ఇస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఈ ఒక్క మాట చెప్పగలిగింది కేవలం సనాతన ధర్మం మాత్రమే. లోకాః సమస్తాః. ఎందుకంటే మిగిలిన వాళ్ళు లోకాలని ఒప్పుకోరు. లోకాలు ఉన్నాయని చెప్పిన ఏకైక భూమి భారతావని. ఆ లోకాలు మిగిలిన లోకాలని ఇందా కూడా మన కాపరే గారు మంత్రార్థంలో చెబుతూ ఊర్ధ్వంలో ఉన్నటువంటి భూలోకం భువర్లోకం మహోజనో తపో సత్యలోకాది, భూలోకానికి కింద ఉన్నటువంటి పాతాళ లోకాది పర్యంతము కూడా ఏ లోకాలు ఉన్నాయో అసురలోకాల్లో అసుర్యా నామతే లోక అంధేన తమసావృత తాం ప్రేత్యాభిగచ్చంతి ఏకేచాత్మహనో జన అంటున్నాం. ఈరోజు సంఘంలో ఒక రకంగా చెప్పాలి అంటే భారతదేశ సంప్రదాయాన్ని అందరూ విశ్వసించినట్టుగా ప్రవర్తిస్తున్నారు అంటే ఈశావాస్యంలో చెప్పినట్టుగా మనం ఆత్మహత్య సదృశమైనటువంటి పాతకాన్ని చేస్తున్నాం. తత్పాతక నివృత్తికి ఏదన్నా చెయ్యాలి అంటే అందరూ భగవంతుణ్ణి ఆరాధించక్కర్లే, అందరూ జన్మార్గాన్ని పట్టుకోక్కర్లే. భారత మాత భూమి యందు కలిగినటువంటి హైందవాన్ని మర్యాదగా చూస్తే చాలు. దానికి మించిన మహోపకారమైనటువంటి యజ్ఞ సదృశ్య ఫలాలను ఇచ్చేటువంటి ఆ భూమాతను ప్రేమించటానికంటే గోమాతను ప్రేమించటానికంటే విశేషమైనటువంటి ఫలములు ఇంకొకటి లేవు. అందుకే ఆసేతు హిమాచలం ఇది యజ్ఞభూమి, దేవభూమి, ధర్మభూమి. కాబట్టి ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు గవాం సంరక్షణమస్తు. స్వస్తి. స్వయాన జ్ఞాననిధి పరమపూజ్యులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారి యొక్క ధార్మిక దిశానిర్దేశం మనలందరినీ కూడా ఎంతో ఉత్తేజితుల్ని చేసింది. భవిష్యత్ ధర్మరక్షణకు ధర్మనిష్టతో పనిచేయడానికి మీ యొక్క అనుగ్రహ భాషణం మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకువెళ్తుందని విశ్వసిస్తూ స్వామివారికి సాష్టాంగ ప్రణామాలతో నమస్సులను తెలియజేస్తూ ఇప్పుడు